హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్ ఎంపీ మీడియా. ఈరోజు మనం మాట్లాడుకునేది ఏంటంటే బర్డ్ ఫ్లూ అనే ఒక వైరస్. అది కోళ్ళ వల్ల వచ్చే కోళ్ళకి వచ్చిన వైరస్. అది అది రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా విపరీతంగా ఉంది. ఇది మీకు ఒకసారి చూపిస్తానండి. ఇది తెలంగాణ వ్యాప్తంగా గవర్నమెంట్ కూడా ఇప్పుడే డిక్లేర్ చేసింది. అది కోళ్ళు చికెను కానీ మీరు అవి తినొద్దు, మటన్ కానీ చేపలు కానీ తినొచ్చు. చికెన్కి బర్డ్ ఫ్లూ అనే ఒక వైరస్ సోకింది, దానివల్ల చాలా ఎఫెక్ట్ ఉంది అని చెప్పి ఇంతకుముందే అది మొన్న నుంచి వైరల్ అయింది. కాకపోతే ఈరోజు మాత్రం గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ అది చేసింది. కోళ్ళు మాత్రం ఇలా ఉన్నాయండి, చూడండి ఒకసారి. ఇవి కోళ్ళు, చికెన్ కోల్డ్ ఫామ్లో ఉన్న కోళ్ళు ఇవి. ఇక్కడ వచ్చేసి ఏం జరిగిందంటే, ఈ కోళ్ళకి బర్డ్ ఫ్లూ అనే ఒక వైరస్, అప్పుడు మనకి కరోనా ఎలా వచ్చిందో అలాంటిదే సేమ్ ఈ కోళ్ళకు వచ్చిన వైరస్. దానివల్ల అప్పుడు మనుషులు ఎలా చనిపోయారో ఈ కోళ్ళు కూడా అలాగే చనిపోయాయి. ఫస్ట్ ఆంధ్రాలో స్టార్ట్ అయింది, తర్వాత అవి కొన్ని తెలంగాణకి ట్రాన్స్పోర్ట్ రావడం వల్ల, దీంట్లో కలిసిపోవడం వల్ల వీటికి కూడా ఆ వ్యాధి వ్యాపించి వీటికి కూడా వైరస్ స్టార్ట్ అయింది. దానివల్ల ఏమైందంటే అసలు కోళ్ళు తినొద్దు, ఇంకా చికెన్ తింటే చికెన్ వల్ల మనుషులకు కూడా ఎఫెక్ట్ అవుతుంది, వైరస్ వల్ల ఏదైనా రోగాలు రావచ్చు అని చెప్పి చాలామంది రకరకాలుగా మొన్న నుంచి, అసలు ఒక 3-4 డేస్ నుంచి పెద్ద న్యూసెన్స్ అయిపోయింది. అసలు చికెన్ సెంటర్లలో ఉన్న రేటు కూడా పడిపోయింది. కొనే వాళ్ళు కొనకుండా, కొంతమంది కొన్నా ఏమవుతుందిలే అని చెప్పి అంటున్నారు. కాకపోతే ఏంటంటే ఇది చాలా పెద్ద వైరస్. ఇది మనిషికి కరోనా ఎలా చంపిందో కోళ్ళను కూడా అలానే చంపింది. కొన్ని ఇప్పుడు నేను ఫోటోలు చూపించాను కదా, అది కోల్డ్ ఫామ్లో ఉన్న కోళ్ళు. ఈ కోల్డ్ ఫామ్లో ఉన్న కోళ్ళు ఇవి. దీంట్లో ఈ కోళ్ళు 7,50,000 కోళ్ళు చనిపోతే మళ్ళీ ఒక జేసీబీతోని మొత్తం ఒక పెద్ద గోతి తీసి, ఒక పెద్ద పొక్క తీసి దాంట్లో పెట్టేసి మన శవాన్ని ఎట్లా పాతి పెడతామో అట్లా పెట్టేసారు. 7,50,000 పైచిలకు, 7,50,000 పైనే ఉన్నాయి కోళ్ళు. అవి మొత్తం చచ్చిపోయినాయి అన్నమాట. దాంట్లో జరిగింది ఏంటంటే, నల్గొండ జిల్లాలో అక్కంపల్లి గ్రామం, అది రిజర్వాయర్. దాంట్లో నుంచి వచ్చే వాటరే మనకు తెలంగాణకు, హైదరాబాద్కి తాగడానికి వచ్చే వాటర్. అది పంపింగ్ చేసి దాన్ని ఫిల్టర్ చేసి పంపిస్తారు. మన సింగూరు డ్యాము, సంగారెడ్డి సింగూరు డ్యాము వాటరు, హైదరాబాద్లో ఇక్కడ ఉన్న వాటరు, అక్కడ నల్గొండ నుంచి వచ్చే వాటరు, అదంతా మనకు తెలంగాణ వ్యాప్తంగా మిషన్ భగీరథ వాటర్ ఎలాగో ఇంటింటికి నల్ల వచ్చిన ఆ వాటర్ కూడా దీనికి సంబంధించింది. సింగూరు నుంచి వచ్చింది కూడా దీనికి సంబంధించింది. హైదరాబాద్లో ఉన్న ప్రతి ఇంటికి వచ్చే వాటర్ కూడా దీనికి సంబంధించింది. ఈ వాటర్ని నల్గొండ అక్కంపల్లి అనే ఒక ఊరిలో ఆ చెరువులో ఏం చేశారంటే, ఆ చెరువును మీకు చూపిస్తాను చూడండి. ఈ చెరువు అండి ఇది. ఈ చెరువులో నల్గొండలో ఉన్న ప్రతి కోల్డ్ ఫామ్ వాళ్ళు చనిపోయిన కోళ్ళని ఈ చెరువులో వేసారంట. ఈ చెరువులో ఈ చెరువులో వాటర్ ఎక్కడిది? అదేం పని చేస్తుంది? మనం తాగడానికి వచ్చే రిజర్వాయర్ అది.
పంపింగ్ చేసి మనకి హైదరాబాద్కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు దాన్ని. మనకు వచ్చే పైప్ లైన్ ద్వారా వచ్చే వాటర్ అది రిజర్వాయర్ అక్కంపల్లి గ్రామం. సింగూరు నుంచి ఎట్లా వస్తుందో, ఇక్కడ కృష్ణా నుంచి ఎట్లా వస్తుందో, ఇక్కడ కాళేశ్వరం నుంచి ఎట్లా వస్తుందో, ఇక్కడ ఏదో ఇది పెద్ద పెద్ద డ్యామ్ల నుంచి ఎట్లా వస్తాయో, కృష్ణానది వాటర్ ఎట్లా వస్తుందో, ఇది కూడా తాగడానికి ఫిల్టర్ చేసి పంపిస్తుంది. తెలంగాణలో 33 జిల్లాలకి వచ్చే వాటర్లో ఇది ఒకటి. ఇప్పుడు పెద్ద ప్రాబ్లం ఏమైందంటే ఈ చెరువులో అక్కడ ఉన్న ప్రతి నల్గొండ జిల్లా, ఓన్లీ నల్గొండ జిల్లాకు సంబంధించింది ఇది. వీళ్ళు వేల కొద్ది కోళ్ళు చనిపోతే ఈ చెరువులో పాడేశారంట. ఆ దుర్మార్గులు, ఆ ఎవడో తెలియదు. రాత్రిపూట వచ్చేసి డీసీఎంలల్లా ట్రాక్టర్లల్లా దాంట్లో దీంట్లో తీసుకొచ్చేసి మొత్తం ఆ చెరువులో వేసేసారు. తాగే వాటర్లో మనకు వచ్చే వాటర్లో చనిపోయిన కోళ్ళను ఎవరైనా వేస్తారా సార్? చనిపోయిన కోళ్ళు, అది వైరస్తో చనిపోయిన కోళ్ళు. దానివల్ల ఏమవుతుంది? వాటర్ ఖరాబ్ అవుతుంది. ఆ వాటర్లో ఉన్న చేపలు కూడా చనిపోతాయి. మళ్ళీ రాత్రిపూట వేసారు, అది పొద్దునే చూస్తారు జనాలు. అక్కడ ఉన్న ముద్రా కులస్తులు, ఈ చేపలు పట్టుకునే కులస్తులు ఉన్నారు కదా, ముద్రాకు సంబంధించిన వాళ్ళు చూస్తే కూడా మమ్మల్ని ఏమంటారు అది అని చెప్పి అసలు తెలియకుండా రాత్రికి రాత్రి వేసేసిపోయారు. ఎన్నో వేల కోళ్ళు అలా మొత్తం ఇట్లా తేలాడుతున్నాయి. నేను మీకు ఇప్పుడు చూపించిన కోళ్ళే అవి నల్గొండ డిస్ట్రిక్ట్కి సంబంధించినవి. చనిపోయిన దాంట్లో ఇది మన చెరువు నేను ఇప్పుడు చూపించిన కదా, ఈ చెరువు అండి, నల్గొండ డిస్ట్రిక్ట్ అక్కంపల్లి చెరువు ఇది. ఈ చెరువులో వేల కోళ్ళు, వందలు వేల కోళ్ళు, చనిపోయిన కోళ్ళు ఉన్నాయి ఇప్పుడు ఆ చెరువులో. అది మనం తాగే వాటర్. అది ప్రతి గ్రామానికి, ప్రతి మండలానికి, ప్రతి జిల్లాకి, హైదరాబాద్కి, మెయిన్ హైదరాబాద్కి ఇప్పుడు వచ్చే వాటర్. హైదరాబాద్లో ఉన్న ప్రజలందరూ భయపడేది అదే. అక్కడ వచ్చే కలుషితం అయిపోయింది మొత్తం అంతా, వాటర్ అంతా అందులో ఉన్న చేపలు కూడా చనిపోయినాయి ఈ వైరస్తో. దీనివల్ల బర్డ్ ఫ్లూ అనే ఒక వైరస్ అనమాట అది. ఆ వైరస్ వల్ల కోళ్ళు చనిపోతే ఎక్కడో ఇప్పుడు నేను చెప్పినా కదా 7,50,000 కోళ్ళని ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ కొన్ని జిల్లాలలో జేసీబీతో తీసి పెద్ద గుంత తీసి దాంట్లో పాతి పెట్టిర్రు. వీళ్ళు కూడా అలా వేయవచ్చు కదా, లేదు, చెరువులో వేసిపోయారు. చెరువులో వేస్తే వాళ్ళకి ఏం లాభం? అసలు చెరువులో వేస్తాడు బుద్ధి ఉన్నాడు. అది తాగే వాటర్. పైగా చెరువులో తాగే వాటర్లో చేస్తారా ఇలాంటి పనులు? కోల్డ్ ఫామ్ ఉన్నాడు ఎవడైనా కొంచెం చదువుకున్నాడు ఉంటాడు కదా, ఇంతనైనా తెలివి ఉందా, ఇంకిత జ్ఞానం ఉందా వేదవాళ్ళకి? అసలు వాళ్ళు చేసే పని ఏంది? దానివల్ల ఎంతమందికి ఇప్పుడు నష్టం? అసలే ఈ వైరస్తోని కోళ్ళు చనిపోయి ఆ కోల్డ్ ఫామ్లో పనిచేసే వాళ్ళకు కూడా వైరస్ సోకిందంట. ఇప్పుడు ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా అందరూ చికెన్ తినొద్దు, బర్డ్ ఫ్లూ వైరస్ వస్తుంది, చికెన్ తినొద్దు, అందరూ మానేయాలి కొన్ని రోజులు అది అని చెప్పి, కావాలంటే మటన్ తినండి, చికెన్ తినండి అదే అంటారు. అదేంటి చేపలు తినండి, మటన్ తినండి, కానీ చికెన్ మాత్రం దాని జోలికి వెళ్ళొద్దు అంటారు. ఇప్పుడు ఇలాంటి చెరువులల్లో చనిపోయిన కోళ్ళు వేస్తే ఆ చెరువులలో ఉన్న చేపలు కూడా వైరసే కదా, వాటికి కూడా వైరస్ ఉంటుంది కదా. ఆ కోల్డ్ ఫామ్లో పనిచేసే వాళ్ళకు కూడా వైరస్ తాకింది. టీవీలో చెప్తున్నారు ఆ విషయం. అది ఈరోజు చెప్తున్నారు, నిన్న మనం చెప్పలేదు. చూడండి చెట్లో ఉన్న దాన్ని ఫోటో. చనిపోయినాయి ఎక్కడ చెర్లో ఉన్న కోళ్ళు పడేయడం ఏంది? చెర్ల చనిపోయిన కోళ్ళు పడేయడం ఏంది?
ఇంతనన్నా తెలివి ఉందా అసలు? కామన్ సెన్స్ లేదు వెదవులకి. అది తాగితే మనుషులు చచ్చిపోతారా నాయన? ఎవడరా మీకు చెప్పింది ఆ చెరువులో పడేమని? వైరస్ అది. మీకు అంత అంత అదంటే మీకు అంత బలుపు ఉంటే అది అయిపోతే ఏమన్నా మీ కోల్డ్ ఫామ్లు ఇంటి దగ్గర కాదు కదా, పొలం దగ్గరనే ఉంటాయి, బాయకాడనే ఉంటాయి, ఊరవతలు ఉంటాయి. వాళ్ళ చిలకలల్లా గుడ్డాలల్లా వాళ్ళ గట్లల దగ్గర పెట్టుకునేది. అక్కడ ప్లేస్ లేదా? వ్యవసాయ పొలాలనే కదా కోల్డ్ ఫామ్ పెట్టేది. అక్కడ చనిపోయినప్పుడు మీరు ఆ, పెద్ద గుంత తీసుకొని అలా కోళ్ళు, చచ్చిపోయిన కోళ్ళు ఆ గుంతలు వేసి పూర్తి చేసేయాల. మనుషులైనా కరోనా టైంలో మనుషులు చచ్చిపోతే అలాంటిది గుంతలు తీసి జేసీబీతో మొత్తం తీసేసిర్రు. అలా పడేసి మొత్తం జేసీబీతోని క్లీన్ చేసేసారు. మనుషులు లాంటిది. అలాంటిది కోళ్ళని మీరు అలా చేయకుండా చెరువులు వేస్తే మీకు ఏంది లాభం? నల్గొండ జిల్లాలో దానివల్ల ఎంత నష్టం. ఇప్పుడు వచ్చే వాటర్ కూడా అసలు చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఈ మిషన్ భగీరథ వాటర్లో ఈ వాటర్ కలుస్తుంది, హైదరాబాద్కి వచ్చే వాటర్లో ఈ వాటర్ కలుస్తుంది. అసలు ఇంతనైనా కామన్ సెన్స్ ఉందా? ఈడియట్స్ ఎవర్రా మీరు వేసింది? ఏమైనా తెలివి ఉందా? అన్నం తింటురా? ఇదేనా మీరు చేసే పని? చదువుకోలేరా ఈడియట్స్ మీరు? వేస్ట్ ఫెలోస్ ఉన్నారు అంతా. మీ కోళ్ళు చచ్చిపోతే మీ ఫామ్ కోళ్ళు చచ్చిపోతే మీ పొలాల్లో పడేసుకుంటారా భయ్, చెరువులలో అది మీకు తెలుసు ఆ విషయం. మళ్ళీ ఇది ఈ వాటర్ తాగేదని చెప్పి ప్రతి జిల్లాకి సరఫరా అవుతుంది ఈ వాటర్, ప్రతి మండలానికి సరఫరా అవుతుంది, హైదరాబాద్కి సరఫరా అవుతుంది అని వాళ్ళకి తెలుసు ఆ విషయం. ఆ చెరువులు వేస్తే ఆ చెరువులో ఉన్న చేపలు కూడా చనిపోయినాయి. అక్కడ ఉన్న నల్గొండ డిస్టిక్ ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే, ముదిరాజ్ ప్రజలారా, ముదిరాజ్ చేపలు పట్టుకునే వాళ్ళు ఈ చెరువుకు సంబంధించిన అక్కడ ఉన్నవాళ్ళు మీరు చెప్పండి. ఆల్రెడీ మా టీంను పంపించాము. ఆ చెరువులో ఉన్న చేపలని మొన్న పడేసినప్పుడు కోళ్ళు లోపలికి వెళ్ళిపోయినాయి, ఇప్పుడైతే మొత్తం బయటకు వచ్చినాయంట. చేపలు కూడా కోళ్ళు కూడా. అది మొత్తం వీడియో క్లిప్పింగ్ అవన్నీ తీసుకున్నారు మా వాళ్ళు, తీస్తున్నారు ఇప్పుడు. ఆల్రెడీ కొంతమంది అక్కడే ఉన్నారు. నేను ఇప్పుడు ఈ వీడియో మీకు ఫస్ట్ చేసి నేను చూపిద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను నేను. ఇప్పుడు మీకు చూపించడం కూడా అదే కారణం. ఎందుకంటే చాలామందికి ఈ వాటర్ మనం తాగుతున్నామని తెలియదు. ఇప్పుడు నేను దీని ద్వారా మీకు చెప్తున్నా ఏంటంటే, ఈ చికెను తినొద్దు 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 ప్రతి టీవీలో చెప్తున్నారు. కానీ ఆ కోళ్ళు పడేయడం వల్ల ఆ వాటర్లో ఒక వైరస్, దాంట్లో ఉన్న చేపలు దానికి వైరస్, అవి కూడా చనిపోయి ఆ వైరస్ ఈ వైరస్ అంతా వచ్చి వాటర్లో వచ్చేసి మనం తాగుతున్నాం అనే విషయం చాలామందికి తెలియదు. ఇదే మీరు చేసే పని. అరే ఫాల్తు ఎంతమంది కోల్డ్ ఫార్మ్స్ ఉన్నాయి అక్కడ నల్గొండ డిస్ట్రిక్ట్లో, అందరు కలిపి ఏకమయ్యి ఒక దగ్గర మాట్లాడుకొని చేసిరా ఈ పని అంతా. మీకు ఎక్కడ ప్లేస్ లేదురా ఫాల్తుగా? అంతా ఫాల్తు నా కొడుకులు ఉన్నారు, చదువుకున్న ముండ కొడుకులు అంతా. ప్రజలకు మంచి చేయాలనే ఏదైనా ఉద్దేశం లేదు, కానీ ఈ చెడు చేసేది ఏదైనా నాయన మనుషుల మీద ఏదైనా ప్రయోగాలు చేస్తారా? మీరేమో డాక్టర్లా, సైంటిస్టులా? ఈడియట్స్. ఆ విషయం తెలుసుకొని ఇప్పుడు చెప్పింది తెలంగాణ గవర్నమెంట్. తెలంగాణ ప్రజలారా అలర్ట్. తెలంగాణలో కొన్ని రోజులు చికెన్ తినవద్దు. తెలంగాణలో కొన్ని రోజులు చికెన్ తినవద్దు. బర్డ్ ఫ్లూ ఇది బర్డ్ ఫ్లూ అంట. ఇది మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో వ్యాపించింది. చికెన్కి, కోళ్ళకి. ఈ దుర్మార్గుడు చెరువులు వేసారు కదా, ఆ చెరువులకు కూడా నాశనం అయిపోయినాయి చేపలు.
బర్డ్ ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని రోజులు చికెన్ తినవద్దని సూచించింది. కోళ్లకు సోకుతున్న వైరస్ వల్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. ఇప్పటికే ఈ వ్యాధి తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు వ్యాపించినందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం. కలెక్టర్లకు అందరికీ జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం, గవర్నమెంట్. దీనికి కలెక్టర్లకు జారీ చేసిన ఇదండి లెటర్. తెలంగాణ ప్రజలకి గవర్నమెంట్ ఇచ్చిన లెటర్ ఇది. దీంట్లో స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆయన జారీ చేసిన లెటర్ ఇది. మళ్ళీసారి చూపిస్తాను చూడండి. వీళ్ళు చెప్తున్నారనమాట, తెలంగాణ ప్రజలారా అలర్ట్గా ఉండండి, కొన్ని రోజులు చికెన్ తినొద్దు. ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు చెప్తున్నారు ఈ విషయం. ఈ యూజర్స్ ఫెలో చేయడం వల్ల ప్రజలకి ఇంత అది అయిపోయింది. అసలు మనుషులు ఎవరికైనా తెలివి ఉంటే ఈయన పిచ్చిన కొడుకుల్లాగా చెల్లర్లు వేయడం ఏంద్రా దరిద్రులారా, ఫాల్తున్నా కొడుకులు, చదువుకోలేదు, ఇంత బుద్ధి లేదా మీకు? ఆల్రెడీ అది ఒకటి రెండు చచ్చిపోతే 100 కోళ్ళు చచ్చిపోతేనే బయట పడేస్తారు, ఏదో పెంటలో పడేస్తారు, దాని మీద మట్టి కప్పుతారు, అది చేస్తారు. 100 కోళ్ళు 1000 కోళ్ళు చచ్చిపోతే మీకు ఇతను తెలుగు లేదా? ఫాల్తున్నా కొడుకులారా, ఎవడరా మీకు చెప్పింది ఆ చెరువులు వేయమని చెప్పి? అలా చేపలు ఉంటాయని తెలుసు, ఆ చెరువులో ఉన్న వాటరు పబ్లిక్ తాగుతారని తెలుసు, తాగితే ఏమవుతుందో కూడా తెలుసు మీకు. తినేటప్పుడు గుర్తుంటలే మీకు? అసలు అన్నం తింటుర్రా, పెండ తింటుర్రా? యూజ్లెస్ ఫెలోస్ అంతా చదువుకున్న ముండ కొడుకులే, మళ్ళా ఒక్కరికొక తెలివి లేదు. ఇదే మీరు చేసే పని. ఆ చెరువులో ఉన్న అక్కంపల్లి గ్రామ ప్రజలకు నేను చెప్తున్నది ఏంటంటే, అక్కడ ఉన్న చెరువులో ఈ కోళ్ళు వేయడం వల్ల చేపలకు కూడా చాలా నష్టం జరిగింది. ఆ చేపలు ఎవరైనా దయచేసి ముద్రాజు మిత్రులకు, ఈ మత్స్యకారులకు తెలియదు ఏంటంటే, ఆ చేపల్ని కొంచెం అవి అసలు వ్యాప్తి మొత్తం వైరస్ వ్యాప్తి మొత్తం అదైపోయింది. దాన్ని ఆ చేపలను వదిలేయండి మీకు, ఎందుకంటే మీకు కూడా ప్రమాదమే. ఈ కోళ్ళ వల్ల ప్రమాదం అంటే ఆ చేపలు కూడా వల్ల ప్రమాదమే, చనిపోయినాయి. ఇప్పుడు మా మిత్రుడు ఒకడు అక్కడ ఉన్నాడు, నాకు ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తేనే నేను ఈ వీడియో స్టార్ట్ చేసిన. ఆ చేపలు ఆ కోళ్ళు కూడా బయటకు వచ్చినాయి. అంటే చనిపోయినాక మనిషే అంత పెద్ద మనిషే చచ్చిపోయిన తర్వాత 2 రోజుల తర్వాత బయటకు వస్తాడు, తేలుతాడు వాటర్లో. అలాంటిది చేపలు, ఇంత చిన్న చేపలు, ఇంత చిన్న కోళ్ళు తేలయా? ఏదో 2-3 కోళ్ళు కనిపిస్తున్నాయి అక్కడ వీడియోలో, కానీ చాలా 100 కోళ్ళు 1000 కోళ్ళు ఇట్లా మొత్తం ఆకుల్లాగా అలలు వచ్చినప్పుడల్లా ఇట్లా కోళ్ళు కొట్టుకొస్తున్నాయంట. ఇప్పుడు అక్కడ మా మీడియా మిత్రులు ఉన్నారు, ఆ విజువల్స్ కూడా పంపిస్తారు, అది కూడా మళ్ళీ మీకు చూపిస్తాను నేను తెలంగాణ ప్రజలకి. అయితే విషయం ఏంటంటే, చికెన్ తినొద్దు అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. ప్రతి న్యూస్లో, ప్రతి టీవీలో కూడా చెప్తుంది. పొద్దున్న లేవగానే బ్రేకింగ్ న్యూస్, బర్డ్ ఫ్లూ వైరస్. చాలా ఇప్పుడు పెళ్ళిళ్ళు ఫుల్ పెళ్ళిళ్ళ సీజన్. ప్రతి ఫంక్షన్లో, ప్రతి పెళ్ళిలో, ప్రతి రిసెప్షన్లో, డిన్నర్లో, ప్రతి ఫంక్షన్లో మటన్ చికెన్ కామన్, అది పెడుతూనే ఉంటారు, తింటూనే ఉంటారు. ఈ తినేవాళ్ళు భయపడుతున్నారు కొంతమంది ఏం కాదని తింటుర్రు, పర్వాలేదు తింటే. అది వీళ్ళు తినే ముందు మనం ఇప్పుడు పిల్లలు కూడా చాలామంది సండే వచ్చిందంటే చికెన్ గోల చేస్తుంటారు.
ఈ చికెన్ తెచ్చుకొని తినాలనుకునే వాళ్ళకి నేను చెప్పే ఒక సలహా ఏంటంటే, నేను చెప్పే కాదు, డాక్టర్లు చెప్తున్నారు. నేను పొద్దున్న లేచి ఆ టీవీలో చూడగానే మా ఫ్యామిలీ డాక్టర్ని ఫోన్ చేసి అడిగితే తినొచ్చు, పర్వాలేదు, కానీ టీవీలో కూడా అదే చెప్పారు, డాక్టర్ కూడా అదే చెప్పిండు. ఏంటంటే చికెన్ తెచ్చుకున్న తర్వాత ఫస్ట్ చికెన్ని ఉడకబెట్ట వేడి నీళ్ళల్లో ఉడకబెట్టాల. ఉడికిన తర్వాత ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఆ వేడి నీళ్ళలో ఉడకాలంట బాగా. మన పల్లికాయలను, గూడాలను, బెబ్బర్లను, శనగలను ఎట్లా ఉడికిస్తామో అట్లా ఈ చికెన్ ముక్కలని బాగా ఉడికించిన తర్వాత అప్పుడు ఆ వాటర్ తీసేసి, చికెన్ తీసేసి అప్పుడు అప్పుడు వండుకొని తినొచ్చంట. డాక్టర్లు చెప్పే విషయం ఇది. అప్పటిదాకా ఎవరికి తెలియదు కూడా. అసలు ఇంకోటి, చిన్నపిల్లలకు మాత్రం తినిపించొద్దు అని చెప్తున్నారు. చికెన్ తినొద్దు అని చెప్పి ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కూడా చెప్పింది. ఆ లెటర్ మీకు చూపించిన చీఫ్ సెక్రటరీ తెలంగాణ వాళ్ళు, ఫామ్కి సంబంధించిన వాళ్ళు కూడా చెప్పారు. నేను చెప్పేది అదే ఏంటంటే, తినొచ్చు, కాకపోతే అసలు యాక్చువల్గా తినకూడదు. తినొచ్చు అని అనుకున్న వాళ్ళు మాత్రం ఉడకబెట్టిన తర్వాత ఆ వాటర్ అంతా తీసేసి, వాటర్ మొత్తం అన్నం ఎట్లా వంపుతామో దీన్ని కూడా వంపిన తర్వాత చికెన్ సపరేట్, వాటర్ సపరేట్ చేసేసి అప్పుడు చేయండి. అప్పుడు వంట చేసుకుంటే పర్వాలేదు. చిన్నపిల్లలకు తినబెట్టకపోవడం మంచిది. ఎగ్స్ కూడా కొన్ని వందల ట్రేలు మొత్తం ఇట్లా డీసీఎంలలో తీసుకొచ్చి 100 ట్రేలు మొత్తం పలగొట్టేసిరు. ఆ కోళ్ళని విధవలు, ఈ ముండకొడుకులు ఎట్లా అందులో చెరువులు వేసిరో గుడ్లను కూడా అట్లనే వేసిరు. ఇప్పుడు మొత్తం చికెన్ ధర మొత్తం తగ్గిపోయింది. హైదరాబాద్లో ఎక్కడ చూసినా మొత్తం విజువల్స్లో చూస్తుంటే ఎక్కడ చూసినా చికెన్ సెంటర్ కాడ పబ్లిక్ లేరు. ఉన్నారు, తినాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరు వినరు. ప్రతి వాళ్ళు చిన్నపిల్లలు కంపల్సరీ సండే అంటేనే ఒక ఫెస్టివల్ సిటీలో. ఈ విషయం పల్లెటూళ్ళ వాళ్ళకి చాలామందికి తెలియదు. తెలుసుకున్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా వంట చేసుకునే ముందు ఫస్ట్ చికెన్ ఉడకబెట్టిన తర్వాత ఆ వాటర్ అంతా ఉడకబోసి చికెన్ సపరేట్ చేసి అప్పుడు ఇవన్నీ చికెన్ మాత్రం ఆ విధంగా వండుకోండి. వండుకున్న తర్వాత తింటే పర్వాలేదు. పిల్లలకు మాత్రం పిల్లలకు చాలామందికి గుడ్డు ఇస్తారు. ఆ గుడ్డు కూడా బాగా రెగ్యులర్గా ఎట్లా ఉడకబెడతారో అట్లా ఉడకబెట్టే కాకుండా ఇంకో 5 నిమిషాలు ఎక్కువ ఉడకబెట్టాలంట. ఇంకొక 5 నిమిషాలు ఎక్కువ ఉడకబెడితే అందులో ఉన్న వైరస్ కూడా వెళ్ళిపోతుంది వేడి నీళ్ళల్లో. ఇప్పుడు ఈ చికెన్ ఉడకబెట్టమని చెప్పినా కదా నేను, దానివల్ల ఆ వాటర్లో ఈ వైరస్ అనేది వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అది నార్మల్ అయిపోతుంది. అప్పుడు వండుకోవచ్చు, అప్పుడు తినవచ్చు. తినాలనుకునే వాళ్ళు వాస్తవంగా చెప్పాలంటే కొన్ని రోజులు తినకపోవడం మంచిది. కానీ చికెన్ తినకపోతే మంచిదని మనం చెప్తున్నాం, కానీ తినేవాళ్ళు మాత్రం ఎవరు ఉండరు, తింటారు కంపల్సరీ. పెళ్ళిళ్ళల్లో, రిసెప్షన్లల్లో చాలామంది ఇప్పుడు నాన్ వెజ్ మాత్రం కంపల్సరీ వాడుతున్నారు. చికెన్ సెంటర్లలో కూడా కొంతమంది తెచ్చుకొని తినేవాళ్ళు ఉన్నారు. కానీ ఈ విధంగా కొంచెం ఉడకబెట్టిన తర్వాత వండుకోండి, అంతే తప్ప ఫస్ట్ మాత్రం మీరు తేవగానే అవి చేస్తే ఆ వైరస్ రావడము, ఈ వైరస్ రావడం, ఆ చికెన్ వైరస్ రావడం ఏంటంటే మళ్ళీ ఇప్పుడు వచ్చే వాటర్ తాగితే ఏం ప్రాబ్లమా అని చెప్పి భయం. ఇప్పుడు ఆ దొంగ నా కొడుకులు, ఆ ఈడియట్స్ అసలు ఇంతనన్నా తెలియలేదు. హైదరాబాద్కి పల్లెటూళ్ళకి నల్ల నీళ్ళల్లో వచ్చే వాటర్లలో ప్రతి దాంట్లో కలిసే ఆ వాటర్. నా కొడుకులు దొరికితే ఒక్కొక్కడు కోసి కారం పెడతారు. ఇప్పుడు వాళ్ళ కోసమే వెతుకులాట అక్కడ. మీ పొలంలో తీసుకుంటారా భయ్, నేను చెప్తున్నా కదా, మీ పొలంలో పెద్ద పొక్క తీసుకోండి, పెద్ద జేసీబీ తీసుకొని ఇచ్చి పెద్ద గుంత తీసి దాంట్లో వేసి పూడి చేయండి. మనుషులనే చచ్చిపోతే అలా పూడి చేసిరు కదా అప్పుడు కరోనా టైంలో. కోళ్ళు చచ్చిపోతే ఇప్పుడు కాకపోతే మరోసారి పెంచుకోండి, మీకు నష్టం ఏముంది? మనుషుల ప్రాణాలతో చెలగాటమాడేంద్రా భయ్ మీరు, యూజ్లెస్ అంతా.
చాలామంది తెలియలేదండి. అందుకే నేను చెప్తున్నా. వాటర్ వల్ల ప్రాబ్లం వచ్చింది, ఇప్పుడు కోళ్ళ వల్ల ప్రాబ్లం వచ్చింది, ఎగ్స్ వల్ల ప్రాబ్లం వచ్చింది. ఆ చెరువులో వేయడం వల్ల ఆ చెరువులో ఉన్న చేపలకు కూడా ప్రాబ్లం వచ్చింది. అందుకనే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ అది మనకి జారీ చేసిన లెటర్ మీకు చదివి చూపించింది. ఇంత అన్యాయమేగా, చనిపోయిన కోళ్ళను చెరువులే, అది ప్రతి ఒక్క కోల్డ్ ఫామ్ వాళ్ళు అందరు కలిపి చేశారా, ఒక్కడే చేశాడా? ఒక్కడంటే 1000 కోళ్ళు 100 కోళ్ళు ఉంటాయి కదా, ఏదో ఒక కోల్డ్ ఫామ్లో 200-300 కోళ్ళు ఉంటాయి, 400-500 ఉంటాయి, కానీ అలా 1000 కోళ్ళు ఉన్నాయంట. అంటే వీళ్ళంతా నల్గొండ డిస్టిక్ సంబంధించిన అన్ని అందరిని, అంటే అందరూ అనడం కాదు, అక్కడ ఉన్న మండలాలకు సంబంధించిన ఏదైతే చెరువు దగ్గర ఉందో అక్కడ ఉన్న కోల్డ్ ఫామ్లో వాళ్ళు మాత్రం చేసిన పని ఇది. దానివల్ల ప్రజలకు చాలా నష్టం జరుగుతుంది కంపల్సరీ. వైరస్ వల్ల ప్రజలకు కూడా, ఆ వైరస్ వల్ల కరోనా వైరస్ ఎట్లా వస్తుందో ఇది కూడా అట్లే. అది కోళ్ళకు బర్డ్ ఫ్లూ అనేది, మనుషులకేమో ఈ వైరస్. వాటర్ వల్ల వస్తుంది, ఇప్పుడు చికెన్ తినడం వల్ల వస్తుంది. కొంతమంది వ్యాపారస్తులు మా గురించి మీరు తినొద్దని చెప్పడానికి మీరెవరండి అది అని అంటారు కదా. అందుకని తెలంగాణ ఇచ్చిన లెటర్ చూపించిన మీకు, చనిపోయిన దాన్ని కూడా చూపించిన. వ్యాపారం చేసుకునే వాళ్ళకు చూడండి ఒకసారి ఈ లెటరు. తెలంగాణ గవర్నమెంట్ అలాట్ చేసిన లెటర్ ఇది. వాళ్ళు చెప్తున్నారు కదా, అలర్ట్ తెలంగాణలో కొన్ని రోజులు చికెన్ తినొద్దు, అది ఇంతకుముందు చెప్పిందే. ఏపీలో కూడా, మళ్ళీ తెలంగాణనే కాదు ఏపీలో కూడా ఈ నా కొడుకులు దొరికితే ఒక్కొక్కరికి ఉంటుంది. ఇప్పుడు అక్కడ మీడియా వాళ్ళు చాలామంది ఉన్నారు, పోలీసు వాళ్ళు ఉన్నారు, అక్కడ ఊరి ప్రజలను కూడా అడుగుతున్నారంట, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఏంగా ఆ చెరువులో కోళ్ళు ఏంగా ఎవరైనా చూసిర్రా అది అని చెప్పి. అలాంటి విషయాలు కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. పోలీసు వాళ్ళకు కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా సార్, మీరు ఏంటంటే అక్కడ ఉన్న చెరువు ఆ ఊరికి సంబంధించిన దగ్గర స్టేషన్ ఏదైతుందో సిఐ గారు కానీ ఎస్ఐ పోలీస్ స్టేషన్ కానీ ఎస్ఐ వాళ్ళు, అక్కడ ఉన్న ఎస్పీ గారు ఎవరైనా ఉన్నా కొంచెం అది చూడండి సార్. ఎందుకంటే ప్రజలకు చాలా నష్టం జరుగుతుంది. వీళ్ళు ఎవరైతున్నారో వాళ్ళని కొంచెం పట్టుకోవడానికి ప్రయత్నించి వాళ్ళకి తగిన శిక్ష ఇస్తేనే మాత్రం ఇంకోలకు అర్థం కాదు. లేకపోతే ఇంకో చెర్లు వేస్తాడు, ఇంకోటి తీసుకుపోయి ఇంకో బాయిలు వేస్తాడు. ఇంకో పల్లెటూళ్ళలో కూడా స్టార్ట్ అవుతుంది మళ్ళీ. ఒక్క నల్గొండ జిల్లానే కాదు, 33 జిల్లాలో కూడా స్టార్ట్ అవుతాయి. ఏడ కోల్డ్ ఫామ్ ఉంటే ఆ కోల్డ్ ఫామ్లో తీసుకుపోయి అరే వాళ్ళు ఆ చెల్లు వేసారు కదా, మనం ఈ చెల్లు వేద్దామని చెప్పి. అరే విధవల్లారా, చెరువులు వేస్తే మీరు ఏదో వేసి వెళ్ళిపోతుర్రు, కానీ అక్కడ చెరువులు ఉన్న చేపలు కూడా చచ్చిపోతున్నారా ఫాల్తు నా కొడుకులారా. అన్నం తింటలేరా, పెండ తింటుర్రా. ఆ వైరస్ మీకు తాగలేదు, మీరనేది వస్తలేరు కదా భయ్. అలా పనిచేసేటోళ్ళకి తాకింది మళ్ళా. వాళ్ళు మన కరోనా వచ్చినప్పుడు ఎట్లా డ్రెస్ వేసుకున్నారో మొత్తం మాస్కు మీదికి వెళ్ళి కింది దాకా అట్లా వేసుకొని ఆ కోళ్ళు అన్నీ చనిపోయినాయి, అన్నీ డీసీఎంలో టాటా ఏసీలలో చిన్న చిన్న ప్యాగ్ ఆటోలలో అలాంటి దాంట్లో వేస్తున్నారు. ఆ విజువల్స్ చూస్తుంటే ఈ వేసిన కొడుకులు వాళ్ళకి తగిలితే వాళ్ళు వస్తే తెలుస్తుంది. అసలు తలగాల్సింది వాళ్ళకి. ఫాల్తు నా కొడుకులు ఇంత మైండ్లెస్ ఫెలోస్ ఉన్నారు. ఒక్కరు చేసి ఎంతమంది ప్రాణాలతో చెలగల మాడతారు భయ మీరు. మొత్తం చికెన్ 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 చికెన్. అసలే ఇప్పుడు చికెన్ సీజన్. ఒక్క చికెన్ షాప్ కాడ కూడా జనాలు లేరు. సండే వచ్చిందంటే 2-3 లైన్లు కడుతుండే. మనుషులా కడుతున్నారు భయ్ మీరు, ఫాల్తు నా కొడుకులు. తాగే వాటర్లో వేస్తారా? అది పల్లెటూళ్ళలో ప్రజలకు తెలియదు ఇంకా పాపం.
వాళ్ళు పొద్దున్న రాగానే నల్ల నీళ్ళు పట్టుకుంటారు. ఎవరికి ఏమవుతుందో తెలియదు మళ్ళా ఆ వైరస్ వల్ల. అప్పుడు కరోనా వచ్చిందంటేనే ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి రానియకుండా కాపలా కాసిరు ఊరు ప్రజలంతా. ఆ ఊరోళ్ళకు ఈ ఊరు, ఈ ఊరోళ్ళకు ఆ ఊరు రానియకుండా రోడ్లకు అడ్డం మొత్తం కటౌట్స్, కంప మొత్తం చెట్లు కొట్టుకుంటూ రోడ్డుకు అడ్డు పెట్టిరు. వీటికి ఏం చేస్తాం? ఏదైనా పనికొచ్చే పని చేయండి రా అవలాగాళ్ళు. పనికిరాని పనులు చేసుకుంటా ప్రజలకు నష్టం చేసే పని చేస్తే మీకు ఏం బాగుపడతారా భయ్? నల్గొండ ప్రజలారా జర జాగ్రత్తగా ఉండండి. ఆ చెరువు దగ్గర వచ్చే చేపలు కానీ అవి పట్టుకొని మాత్రం కొంచెం తినొద్దు. అవి పట్టకుండా ఉంచడం మంచిది. ఆ చనిపోయినవి మాత్రం ఎలాగో తీసి బయట వేస్తే ఈ కొడుకులు లెక్క మీరు చేయకండి. వాళ్ళు ఆ చెర్ల కోళ్ళు వేసిరు కదా, అట్లా చేయకండి. ఆ చేపలు బయటకు వచ్చినాయి ఏదో మళ్ళీ గుంత తీసి అందులో చేయండి. తీసిన కోళ్ళు కూడా గుంతలేసి జేసీబీతో గుంత తీసి గుంతలో పడేయండి, అంతే తప్ప ఇలాంటి పనులు మాత్రం కొంచెం చేయకండి. మీరు మంచిగా కొంచెం ఎవరు చేసిరనే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా దొరుకుతారు. దొరకకుండా మాత్రం ఊరుకోరు. ప్రతి కోల్డ్ ఫామ్ని ఇప్పుడు అక్కడ ప్రతి ఒక్కరు టీవీ వాళ్ళు ఉన్నారు, పేపర్ వాళ్ళు ఉన్నారు, విలేకరులు ఉన్నారు, ప్రతి ఒక్కరు ఉన్నారు. ఏ కోల్డ్ ఫామ్లో ఎన్ని కోళ్ళు ఉన్నాయి, ఎన్ని చచ్చిపోయినాయి, ఎన్ని ఉండే ఫస్ట్, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, ఎన్ని లేవు, అసలు ఈ లేని కోళ్ళు ఏం చేసిర్రు, ఈ అంతా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అప్పుడు తెలుస్తుంది కొడక, అప్పుడు చెప్తాను నేను మీ సంగతి. ఏదో మేము వేసిపోతే ఏం చేయరు, ఎవరు చూడడు అనుకుంటారేమో మీరు. కొడుకులారా ఒక్కొక్కరికి ఉంటుంది. ఆ చికెన్ కోస్తారు కదా, కోసి కారం పెడతారు కదా, అట్లా పెడతారు మీకు ఒక్కొక్కడు. వాళ్ళే చేస్తారు, నల్గొండ ప్రజలే చేస్తారు మీ పని. పోలీసు వాళ్ళు కూడా చేస్తారు మీ పని అనుకుంటుర్రేమో. అందుకని నేను చెప్పే విషయం ఏంటంటే ప్రజలారా, రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కొంచెం అప్రమత్తంగా ఉండాలా. తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడే ఇంతకుముందే జారీ చేసిన లెటర్ కూడా మీకు చూపించిన, ఆ చెరువు కూడా చూపించిన. ఇంకోటి, ఆ చెరువులో అక్కడ ఒక మిత్రుడు ఆ చెరువుని వీడియో పంపించిన తర్వాత చెప్తున్నాడు. అతను ఏమంటున్నాడు, అతనే చెప్తుండు, వినండి అన్న. ఈ వీడియో ప్రతి ఒక్కరి దగ్గర చేరాలన్న. ఇది నల్గొండ జిల్లా పిఏపల్లి మండలం అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, అంటే అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అతి పెద్ద డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ ఉన్న ఏరియా. ఇందులో కనీసం కొన్ని వేల కోళ్ళని తీసి ఇల్లేశారు. ఇది డ్రింకింగ్ వాటర్ అన్న. ఈ విషయం మీద తగ్గేదే లేదు. ఈ వీడియో సీఎం దగ్గరికి కాదు, మన జిల్లా అధికారులందరి దగ్గరికి పోవాలి. అట్నే సీఎం దగ్గరికి కూడా వెళ్ళాలి. ఈ కోళ్ళు వేసిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి అధికారులు ఎవరైనా సరే. ఈ వీడియోని మాత్రం ఎంత వీలైతే అంత. ఇక చూడండి, ఈ కోళ్ళు వేల కోళ్ళు చూడండి, వాటర్. దీని వేల కోళ్ళు అందరికి షేర్ చేయరి. ఎంత దూరం, 1 2 కాదు 100 కాదు, వేల కోళ్ళు. ఆ ఊరైనే చెప్పింది. ఫస్ట్ చూసిన కూడా వ్యక్తి కూడా అతనే. ఫోన్లు చేసి మరి కూడా చెప్పారు మీడియా మిత్రులు అందరికీ. సీఎం దృష్టి దాకా కూడా తీసుకోమంటారు. చాలా కఠిన నిర్ణయాలు ఉంటాయి. కఠిన నిర్ణయాలు కంపల్సరీ మీకు దొరికితే మాత్రం కొడుకులారా ఒక్కొక్కరికి ఉంటుంది తడాక. బతుకమ్మ ఆడాల్సిందే. ఇంకా మీరు చూపిస్తారు మీ తడాకేందో. ఇదండి ఈరోజు చికెన్ గురించి, బర్డ్ ఫ్లూ అనే ఒక వైరస్ గురించి చెప్పడం జరిగింది. ప్రజలందరూ కొంచెం అప్రమత్తంగా ఉండాలి ఆరోగ్యం కోసం. మళ్ళీ అది ఆ వైరస్ ప్రజలకు వాటర్ వల్ల రావచ్చు, చికెన్ వల్ల రావచ్చు. దీని మీద డాక్టర్లు ప్రత్యేకంగా చెప్తున్నారు. ఎలా తింటే బాగుంటుంది, ఎలా తినకపోతే బాగుంటుంది అనే విషయం కూడా డాక్టర్లు చెప్పారు. నేను కూడా ఈ వీడియో ముఖంగా మీకు చెప్పాలని చెప్తున్నా. ఎందుకంటే కొంతమందికి వాటర్లో వెళ్ళిపోయింది అన్న విషయం కొంతమందికి తెలియదు. దానివల్ల ఇప్పుడు నేను మీకు ఈ వీడియో వల్ల మీకు చెప్పిన.
ఇంకా అక్కడ నుంచి వచ్చిన విజువల్స్ మేము తీసుకున్నాం. మా మీడియా మిత్రులందరూ ఇప్పుడు అక్కడ వెళ్ళిపోయారు. అక్కడ వచ్చిన ప్రతి సమాచారాన్ని మీకు మళ్ళీ ఇంకో వీడియోలో మీకు మళ్ళీ చూపిస్తాను. ఓకే అండి, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ మహేష్ ఎంపీ మీడియా చూస్తూనే ఉండండి. ఈ వీడియో మాత్రం ఇప్పుడు అతను ఆ మిత్రుడు చెప్పినట్టు ప్రతి గ్రామానికి, ప్రతి పల్లెకి, ప్రతి మండలానికి, ప్రతి జిల్లాకి, ప్రతి ఒక్కరికి తెలిసేటట్టు మాత్రం షేర్ చేయండి. ఆ వీడియోని ఈ వీడియోని ప్రతి ఒక్కరికి తెలిసేటట్టు చేయండి. టీవీలో వచ్చిందే కాదు, టీవీలో ఉన్నది చూస్తారు, యూట్యూబ్లో ఉన్నది చూస్తారు, ఇలాంటి వీడియోస్ చూస్తారు. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఎందుకంటే ప్రతి ఒక్క గ్రామాలలో పోల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయి. అక్కడ కూడా వైరస్ వచ్చినప్పుడు, చనిపోయినప్పుడు వాళ్ళు కూడా ఇట్లనే చేస్తారు. అందుకనే ఇది కొంచెం లెంత్ ఎక్కువ పెరిగిపోయి అంత చాలా మందికి తెలిసిందనుకో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటారు. అందుకనే ఆ బ్రదర్ చెప్పినట్టే ఈ వీడియోని చాలా మందికి షేర్ చేయండి, అందరికి తెలిసేటట్టు చేయండి. తెలియకపోయిన తెలియని వాళ్ళకి తెలిసిన వాళ్ళకి క్లుప్తంగా చెప్పండి. ఈ కోల్డ్ ఫామ్ వ్యాపారస్తులకు మాత్రం విన్నపం ఏంటంటే, మీ బిజినెస్ ఏం ఖరాబ్ కాదు, ఇప్పుడు కాకపోతే రేపైనా అమ్ముకోవచ్చు మీరు. కాకపోతే ఈ వీడియో వల్ల మీకు నష్టం జరుగుతుందంటే సారీ, అది నేను చెప్పడం కాదు, గవర్నమెంటే చెప్తుంది. వ్యాపారం అంటే ఎవరైనా వ్యాపారం చేసుకొని బతుకుతారండి. మటన్ వాళ్ళు, చికెన్ వాళ్ళు, చేపల వాళ్ళు, రొయ్యల వాళ్ళు, అలాంటి వాళ్ళకి ఈ చికెన్ ప్రత్యేకంగా నేను చికెన్ సెంటర్ వాళ్ళ వ్యాపారస్తులకు చెప్పేది ఏంటంటే, ఈ వీడియో ఆ వాటర్లో వేయడం వల్ల వాటర్ కూడా నష్టం జరిగింది, వాటర్ వల్ల కూడా వ్యాప్తి రావచ్చు, వాటర్ వల్ల కూడా వైరస్ రావచ్చు అనే ఒక మెసేజ్. ఈ చికెన్ వల్ల కూడా అది రావచ్చు. ఒకవేళ చికెన్ తినేవాళ్ళు ఇప్పుడు నేను చెప్పినట్టు ఉడకబెట్టుకున్న తర్వాత ఆ వాటర్ అంతా తీసేసి చికెన్ సపరేట్ చేసి వండుకొని తినండి. ఈ చికెన్ వ్యాపారస్తులకు మాత్రం అంటే కొంతమంది టీవీలో చెప్తేనే ఇప్పుడు కోపడుతున్నారు, ఏం కదండి అదే అండి ఇదని అని. సరే అండి, మీరు ఏంటంటే మీకు వచ్చిన కస్టమర్స్ని మీరు చేసుకోండి. కాకపోతే ఏంటంటే దీంట్లో 2 రకాలుగా వాటర్ వల్ల, చికెన్ వల్ల 2 రకాల వైరస్ వచ్చింది. అది మళ్ళీ దానికి చేపలకు తాకింది. అది ఇప్పుడు అక్కడ జరిగిన విషయాలన్నీ మళ్ళీ వచ్చి నాకు వచ్చిన ప్రతి ఒక్క విజువల్స్ వచ్చిన ఎంబడెంబడే మీకు చెప్తాను, వీడియో చేసి చూపిస్తాను. ఈ వీడియో మాత్రం ప్రతి విలేజ్కి, ప్రతి గ్రామానికి, ప్రతి మండలానికి, ప్రతి జిల్లా, ఈ 33 ఉన్న జిల్లాలకి, ఏపీలో కూడా ప్రతి ఒక్కరికి ఎవరి గ్రూప్లలో ఉంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి, తెలిసేటట్టు చేయండి కొంచెం ప్లీజ్. ఎందుకంటే ప్రజలకు చాలామందికి తెలియదు, ఇప్పుడైతే కొంతమంది తెలిసేటట్టు చేయండి. అన్నిటికీ గ్రూప్లలో షేర్ చేయండి. ఇదండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. మీ మహేష్ ఎంపీ మీడియా. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్లో వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి.